మల్లెల సీజన్. ఈ మల్లెపూలపై మనసు పారేసుకొని అమ్మాయిలుంటారా ఎక్కడైనా? ఆ మల్లె గుబాళింపును ఆస్వాదించని అబ్బాయిలుంటారా చెప్పండి? అందుకే పుష్పజాతుల్లో మహారాణి లాంటిది మల్లె. వాస్తవానికి వేసవిలో మండుటెండల మధ్య ఏ పూలైనా క్షణాలు వాడిపోతాయి. ఒక్క మల్లెలు మాత్రమే మండు వేసవిలో సైతం కాంతులు విరజమ్ముతూ సుగంధ పరిమాణాలను వెదజల్లుతూ వికసిస్తాయి. అలాంటి పూలను 2 ఎకరాల్లో సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు. వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తూ ఉంటాయి. సాయంత్రం పూట మొగ్గలను తెంపి కొన్ని మొగ్గలను మాలలు కట్టి తడిగుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి. మల్లెపూలను ఇష్టపడని మగువలు ఉండరు. ప్రధానంగా ఈ తోటలు ఏడాది పొడవునా దిగుబడులు వస్తున్నా వేసవిలో అధిక పూల దిగుబడి ఇవ్వడంతో రైతులతో పాటు కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా కాయకష్టం చేసుకునే చిన్న సన్నకారు రైతులు ఈ తోటలను 1/2 ఎకరం నుండి 2 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన రైతు మహబూబ్ అలీ 2 ఎకరాల్లో 2 రకాల మల్లెలను సాగు చేస్తున్నారు. మల్లెపూల పంట వేసిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల పాటు సాగు చేసుకునే వీలుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసం వచ్చిందంటే మల్లె తోటలకు సంబంధించి మల్లె తుప్పలను బాగు చేయడం, వాటికి ఎరువు వేసి నీరు పెట్టడం వంటి పనులు ప్రారంభిస్తారు. దీంతో మార్చి నెలాఖరు నుంచి కొద్ది కొద్దిగా పూలు పోయడం ప్రారంభమై ఏప్రిల్ మే నెలల్లో అధికంగా పూల ఉత్పత్తితో పాటు జూన్ జూలై వరకు మల్లెల దిగుబడి ఉంటుంది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ పూలు కూడా విచ్చుకోవడం మల్లెల ప్రత్యేకత. అందుకే వేసవి మల్లెల సీజన్. ఈ పూలను సాగు చేస్తే లాభాలే తప్ప నష్టాలు ఉండవంటున్నారు రైతు. మాకు కాకడ 1 ఎకరా, మల్లెలు 1 ఎకరా సాగు ఉంది. మల్లెపూలు మల్లె చెట్టు 1 ఎకరా నాటాలంటే రామేశ్వరం పోయి అంట్లు తీసుకొని రావాలా. రామేశ్వరం నుండి ఎకరాకు 50 కట్టలు పడతాయి అంట్లు తెచ్చేలకు. దాన్ని నాటి మొక్క సాకి చేసేలకు పంట వచ్చే టయానికి ఎకరాకు 2 లక్షలు ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఖర్చు అయితే సంవత్సరానికి పంట వస్తాయి. నెలకు ఒకసారి పంట వస్తాయి. నీళ్లు కట్టుకుంటా సత్వలు వేసుకుంటా మందులు కొట్టుకుంటా అంటే పూలు వస్తూ ఉంటాయి. రేటు ఉన్నాయంటే 10 రూపాయలు మిగులుతుంది. రేటు లేకపోతే ఆ కూలీలకు ఆ తిండికి ఆ ఖర్చులకు ఉంటుంది. దానికేం డోకా ఉండదు. కేవలం లక్షలు రావాలంటే రాదు. కేవలం లేకుండా బతకడానికి ఇబ్బంది లేకుండా బతకచ్చు. ఒకవేళ పిల్లిళ్ళు ముహూర్తాలు అవి ఉన్నాయంటే 10 రూపాయలు మిగులుతుంది. ఎకరా మీద 1 లక్ష మిగలొచ్చు, 50,000 మిగలొచ్చు. ఒకసారి లెవెలే కావచ్చు, ఒకసారి నష్టమే రావచ్చు. సంవత్సరం అయిన తర్వాత నెలకు 10 రోజులు ఉండేందుకు బరువు, మళ్ళీ లైట్గా 2-3 కేలు 4 కేలు 10 కేలు వస్తుంటాయి. నెలకు వచ్చే పంట వచ్చినప్పుడు 100 కేలు రావచ్చు, 50 కేలు రావచ్చు. అదే ఒక్కొక్కసారి ఉంటాయి, తెగులు పడిపోతే ఉండవు. 4-5 కేలు 10 కేలు 20 కేలు ఉంటాయి, వస్తూనే ఉంటాయి. 5 కేలు 6 కేలు అయ్యేది. మళ్ళీ 20 రోజుల కల్లా మళ్ళీ పంట మూవ్ అయితే మళ్ళీ 100 కేలు 150 కేలు అట్లా దిగుతాయి. 10 రోజులు దిగుతాయి 100 కేలు 150 కేలు ఎకరా. పురుగుతో దెబ్బతింటున్నాం రైతులం. కేవలం పురుగు, ఈ మందులు ఎక్కువవుతున్నాయి, ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. దీనివల్ల మాకు ఈ 2 ఏళ్ళ నుంచి ఈ మొక్కజొన్న వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి పెద్దగా ఆదాయాలు లేవు రైతులకు. మల్లెపూలలో కాకడాలలో పంట వస్తే 10 రూపాయలు మిగులుతుంది. మల్లెల్లో పెద్దగా నిగల్లే ఈ 2 ఏళ్ళ నుంచి. పని చేసుకుంటా కూలీలు దొరుకుతా పూలు దుంచను తోకానికి మనుషులు ఉంటే కనుక జీవనానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పటికీ డోకా ఏమి ఉండదు. 10 రూపాయలు మిగులుతూనే ఉంటుంది. నష్టం ఏమి ఉండదు. అయితే పని చేసుకోవాలి.